హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెరీ ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ ఒక స్టోరీ చెప్పబోతున్నా. సో ఇట్స్ స్టోరీ టైం. అనగనగా ఒక దట్టమైన అడవి ఉంది. ఆ అడవిలో చాలా రకమైన జీవాలు ఉన్నాయి. ఆ అడవికి రాజు సింహం. ఆ సింహం ఒకరోజు వేట కోసమని అడవిలో నడుస్తుండగా వేటగాళ్ళు పెట్టిన వలలో చిక్కుకుంది. దానితో గట్టిగా గర్జిస్తూ అరుస్తూ ఉంది. అలాగే అటువైపు ఒక పవిత్ర బ్రాహ్మణుడు నడుచుకుంటూ పక్క ఊరికి వెళ్దామని వెళ్తున్నాడు. అలాగా అప్పుడు ఆ అరుపు ఎక్కడి నుండి వస్తుంది, ఏ జీవానికైనా ప్రమాదం అయ్యిందా అని ఆ అరుపు వైపుకు వెళ్ళాడు. అప్పుడు అక్కడ ఒక సింహం వలలో చిక్కుకు ఉన్నదని చూశాడు. అప్పుడు ఆ సింహం ఆ బ్రాహ్మణుడితో అంది, ఓ బ్రాహ్మణుడా, నన్ను ఈ వలలో నుంచి నన్ను తప్పించు. నాకు కల్లో దేవుడు కనబడి ఒక మంత్రం చెప్పాడు, అది నీకు చెప్తా, నన్ను విడిపించావంటే అని చెప్తాడు అని సింహం అంటుంది. అప్పుడు బ్రాహ్మణుడు ఆ మంత్రం తెలుసుకోవాలని సింహాన్ని బయటకు వచ్చేలా చేస్తాడు. అప్పుడు సింహం బయటికి రాగానే సింహం బ్రాహ్మణుడి మీద పడి నిన్ను తినేస్తా అని బ్రాహ్మణుడి మీద దూకుతుంది. అప్పుడు బ్రాహ్మణుడు, అదేమిటి, నిన్ను రక్షిస్తే నాకు మంత్రం చెప్తావు అన్నావు కదా, మళ్ళీ నేను తినేస్తా అంటున్నావేమిటి అని బ్రాహ్మణుడు అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ వాదించుకుండగా అక్కడ నడుస్తున్న ఒక నక్క వాళ్ళిద్దరిని చూసింది. వాళ్ళిద్దరి దగ్గరకు వెళ్ళి అసలు ఏమైనది అని అడుగుతారు. అప్పుడు జరిగిందంతా చెప్తారు. అప్పుడు ఆ వలని చూసి నక్క, అదేంటిది సింహరాజా, మీరు ఈ వలలో పట్టారా, ఏది మళ్ళీ వెళ్ళి చూపించండి అని ఆ నక్క అంటుంది. అప్పుడు సింహం మళ్ళీ వెళ్ళగానే వెంటనే బ్రాహ్మణుడు మళ్ళీ వల డోర్ వేసేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ హమ్మయ్యా, ఇంకా పని అయిపోయింది అనుకుని బ్రాహ్మణుడు పక్క ఊరికి వెళ్ళిపోతున్నాడు. మరియు నక్క కూడా దాని వాన అది వెళ్ళిపోయింది. సో సింహం దిక్కులు చూసుకుంటూ, అయ్యో నా మూర్ఖత్వానికి సిగ్గుపడుతున్నాని సింహం తన మూర్ఖత్వానికి సిగ్గుపడుతుంది. ఈ కథలోని నీతి ఏమిటంటే, మనం ఎప్పుడూ మనకు సహాయపడిన వారికి కృతజ్ఞతగా ఉండాలి. థ్యాంక్ యూ. And if you like this video, like, share, and please subscribe to my channel and activate that bell icon. Thanks for watching.